హలో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చెప్తానండి, ఎవరికి చెప్పండి. నేనైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానండి. ఇంక ఈ టెన్షన్లో ఇవన్నీ భరించలేకపోతున్నాను. కిరాయిలు ఈఎంఐలు ఎవరికీ తెలియకుండా ఇంట్లో చేసి వెళ్ళిపోతున్నాను. నేను మీకే చెప్తున్నాను, ఎవరికి చెప్పండి. ఏంట్రా బాబు అర్ధరాత్రి వీడియో తీస్తా ఇలా చెప్తున్నాడు ఏంటి అనుకుంటారా? నిజమేనండి, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, కాదు బండి టైం కనబడుతుందండి. మీకు 1 గంట అయిందండి, వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి వేసుకోవడానికి బట్టలండి, నేను తాగడానికి నీళ్ళండి. ఈ పెట్టి అయితే బాగా ఆకలేస్తే ఇంట్లో ఖర్జూరం బొల్లు వేస్తూ ఉంటే అయిపోయాక వచ్చేస్తున్నానండి. నిజమేనండి బాబు, ఏంటి నమ్ముతులేదా? ఏం లేదండి బాబు, మనకైతే ఒక 20 రోజులు అయితే ట్రిప్ వచ్చిందండి. ఇంకా నాన్ స్టాప్ డ్యూటీ 20 రోజులు. ఇంక ఇంటికి వెళ్ళేది ఏం లేదు. ఇంకా మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇంకా ఈ 20 రోజులు నేను బయటన ఎలా సర్వైవ్ అయ్యాను అంటే, మామూలుగా అయితే ఉండొచ్చు, ఏ రూమ్ తీసుకుని ఉంటారో లేదంటే హోటల్లో ఉంటారో అలా ఉంటారో. మనం అవన్నీ తీసుకున్నాం ఇంకో మన బొక్క తెగిపోతుంది కదా. మరి అవి ఏమీ లేదండి. ఒక 20 రోజులు మనం బండిలో ఉండి ఎలా సర్వైవ్ అవుతాం, బట్టలు కానీ లేకపోతే వాషింగ్కి వెళ్ళడం అన్నీ కూడా ఉంటాయి కదా. అన్నీ కూడా అలా ఎలా ఉంటుంది డ్రైవర్ లైఫ్ కరెక్ట్గా చూపెడదాం అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? మరి సర్లే అది హ్యాపీ భయ్యా, అందుకని ఇది ఆల్రెడీ పక్కన వేసుకున్నాను అనుకోండి. కానీ అయినా కింద బొక్కలోంచి వచ్చేస్తుంది గాలి, డైరెక్ట్గా కాల్ దగ్గరకు వచ్చి ఇవన్నీ ఆగింది. సర్లే సొల్లంతా చెప్తున్నా, బాగానే ఉంది. ఎందుకంటే ఏం లోడు, ఎక్కడి నుంచి ఏంటి, ఏం చెప్పవేంటారు బాబు అనుకుంటారా? అది నాకు తెలియదండి. ఫస్ట్ అయితే మనం గుంటూరు వెళ్ళాలి. గుంటూరు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ మన ట్రిప్ అయితేని వాళ్ళు తీసుకెళ్తారు. 4-5 మనుషులు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు ఇంకా మనల్ని ఎక్కడికైతే అక్కడికి. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు అయితే ఇక్కడ నుంచి 170 కిలోమీటర్లు అయితే ఉందండి గుంటూరు. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళామంటే అక్కడ నుంచి అంతా ఇంకా వాళ్ళు చూసుకుంటారు. మన బండి ఎట్టింది కూడా కిలోమీటర్ల లెక్క ఎట్టింది. ఇవన్నీ ఏ ట్రిప్ ఎక్కడికి వెళ్ళాం, ఎంత కిరాయి కట్టాం, ఇవన్నీ చూడాలనుకుంటే మీరు ఈ 20 రోజులు కూడా మన వీడియోస్ అయితే కొంచెం ఫాలో అవ్వడం మరి మర్చిపోకండి. మంచి అయితే చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడు హైవే మీద ఎలా ఉంటుందో కానీ ఇక్కడ నుంచి ఇంచుమించు 30 కిలోమీటర్లు మా ఊరు నుంచి. చెప్పడం మర్చిపోయానండి, ప్రతి ఒక్కరు అన్న మీది ఏ ఊరన్నా మీది ఏ ఊరన్నా అంటారు. మాదైతే భీమవరం పక్కన నవడూరు పక్కన ఇంకో పల్లెటూరు అండి, కొణితవాడ గవరపాలెం. ఓకే, కిలోమీటర్ లెక్క అయితే మాట్లాడుకున్నామండి. కాకపోతే ఇక్కడ నుంచి మాకు గుంటూరు వచ్చేసి 175 అలా వస్తుంది. ఇంచుమించు 170-175 అలా వస్తుంది. మనం ఏంటి ఎలా మాట్లాడుకున్నామంటే, ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇంకా అక్కడికి సంబంధం లేదు. అక్కడ వరకు ఎన్ని కిలోమీటర్లు వస్తుందో వాళ్ళకి అనవసరం, ఎంత టోల్గేట్లు అవుతుందో వాళ్ళకి అనవసరం. రీడింగ్ అనేది ఎంత ఉందో నోట్ చేసుకుంటాం. లేదంటే ఎందుకంటే లాంగ్ ట్రిప్ మొదలన్నీ మళ్ళీ ట్రిప్ పెట్టినా కానీ ఒకసారి జీరో అయిపోద్ది. 1000 కిలోమీటర్లు అయిన తర్వాత జీరో అయిపోద్ది. అందుకోసం అని చెప్పేసి రీడింగ్ నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకొని వాళ్ళకి ఎంత కిలోమీటర్లు తిరిగింది, నా ఫాస్ట్ ట్యాగ్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెప్పి చూపించేస్తాము. వాళ్ళు ఎలాగంటే టోల్గేట్లు వాళ్ళు పెట్టుకొని మనకి కిలోమీటర్కి ఎంత అని ఇచ్చేలాగా. ఒకవేళ బార్డర్ పాస్లు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ, ఎవరైనా పోలీసులు ఆపినా కానీ ఇంకా అన్నీ మనమే చూసుకోవాలి. ఇంకా వాళ్ళకి వచ్చలే అయితే ఉండదండి. కిరాయి అయితే అలా మాట్లాడుకున్నాం. మరి మనం ఇప్పుడు తాడేపల్లిగూడెంలో అయితే ఉన్నాం. ఇంక ఇలా మనకి 400 అయితే టోల్గేట్లు చూపెడుతుంది, ప్లస్ 128 కిలోమీటర్లు చూపెడుతుంది మా ఇంటికాడ నుంచి ఇక్కడికి గుంటూరు అండి. మనం లాంగ్ ఎప్పుడన్నా నైట్ టైం కిరాయికి వెళ్ళినప్పుడు మనం బండిలో స్వీట్గా ఉన్నాయి చాక్లెట్లు లాంటివి కానీ, ఇలాగా నారింజలు అది కమలాకాయ పుల్లగా ఉన్నాయి ఇలాంటివి కానీ పెట్టుకున్నామంటే ఒకసారి మనం బాగా ఇంకా మొత్తం వచ్చేస్తుంది, బాబు నిద్ర వచ్చేస్తుంది టైంకి పెట్టుకున్నాం అనుకోండి. పులుపు నోటికి తలగానే జిమ్ అని చెప్పి నరాలు లాగుతుంది కదా. లాగేటప్పుడు కొంచెం బ్రెయిన్ అయితే మళ్ళీ యాక్టివేట్ అయితే అవుతుంది అండి. బాగా మంచి జోష్తో అయితే ఉంటుంది. ఇంకా మళ్ళీ కొంచెం మనకు కొద్దిగా కాసేపు రిలీఫ్ అయితే ఇచ్చేది. నేనైతే మరి అలాంటివి అయితే ఫాలో అవుతాను. మరి మీరు ఎలాంటివి ఫాలో అవుతారో కొంచెం కామెంట్ అయితే చేయండి.
అంటే ఎలాగంటే ఒక్కొక్కరు వాటర్ బాటిల్ వాటర్ కడుక్కుంటే సరిపోతుంది, లేదంటే ఒక్కొక్కరేమో ఒక అరగంట పడుకుంటారు, ఒక్కొక్కరేమో ఇంక ఇలా తినుకుంటూ పోతారు, లేదా ఒక్కొక్కరేమో మాట్లాడుకుంటూ పోతారు. పక్కన ఎవరు లేనప్పుడు ఇంకేం చేస్తాం మరి, మనతో మనం మాట్లాడుకున్నాం పెద్ద అనుకుంటారండి దాన్ని. అందుకోసం అని చెప్పి ఇలా చేసుకుంటామండి. మరి మన బండి వైపర్లు పోయినాయి కదండి, ఏం చేయాలంటే ఇంకా ఇప్పుడు మార్చలేదు ప్రజెంట్ అయితేనే. ఇంకా ఇది అవతలది సరిగ్గా క్లీన్ అవుతలేదు, అవతల బాగానే క్లీన్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇంక ఇందాక ఏం చేశానంటే దానిది తీసి దానికి వేస్తాను, దాన్ని తీసి దీనికి వేస్తాను. ఇప్పుడు కొంచెం మచ్ బెటర్. మరి మన వరకు విజన్ కరెక్ట్గా ఉంటే మనం ఇంకా లైన్ చేయొచ్చు, జాగ్రత్తగా ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చిన తర్వాత ట్రిప్ అయిన తర్వాత కావాలతో తీసుకోవడం, లేకపోతే దారిలో ఎక్కడొకటి తీసుకోవడం చూద్దాం. అంత ఇబ్బందిగా అయితే ఏం లేదు కదండి మనకి. అది ఏమైందంటే ఒక దిక్కున జాయింట్ వదిలేసి సరిగ్గా క్లీన్ చేయలేకపోతాం, అదిదా మ్యాటర్. ఇప్పుడు శీతాకాలం కానీ వర్షాకాలం కానీ వైపులు కట్టగా లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి అయితే వస్తుందండి. మరి మన బండి అయితే రెడ్ లైట్ అయితే వెలిగేసిందండి. ఇంకో 10 కిలోమీటర్లు అయితే వచ్చాం. రెడ్ లైట్ వెలిగిన తర్వాత ఇంకా ఒక 50 కిలోమీటర్ల వరకు ఛాన్స్ ఉంది కాబట్టి చూద్దాం. ఇటు సైడ్ వచ్చింది ఏంటంటే ఈ రోడ్లోని మనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ బొంకులు అయితే ఉండవండి. మళ్ళీ యూ టర్న్ తిరిగి అలా వెళ్ళి ఇలా వెళ్ళి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఇంకా ఒక 50 కిలోమీటర్లు ఎలాగ ఛాన్స్ ఉంది కదా, 50 కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి ఎలాగ బొంకు తగ్గిస్తాయి. ఇంకా అక్కడ చూసుకోవచ్చులే, అందుకని వెళ్ళిపోతున్నామండి. మరి అబ్బా అక్కలోంచి ఏంటా కనబడుతుంది అనుకుంటా, ఈ కవరు ఎగిరిపోయి ఇప్పుడు ఎవరి అర్థం మీద అడిగింది. ఇంక జర్నీ సినిమా అయితే ఆడదు. మనం ఇప్పుడైతే ఏలూరు దాటేసాము. ఏలూరు దాటేసిన తర్వాత విజయవాడ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజాకి అయితే ఫోన్ చేయాలి. ఫ్రెండ్ ఉన్నాడు కదా, మన వాడికి మన టైర్లు ఎత్తున్నాం. మొత్తానికి ఇంచుమించు 45 కిలోమీటర్ల తర్వాత బొంక అయితే కనబడుతుందండి. కాకపోతే ఎగ్జిట్ అయితే రివర్స్లోకి వెళ్ళాలి అనుకుంటా. మరి ఇక్కడ ఉందో, ఇది వరకు అంటే ఇక్కడ ఉండేది బొంకకి కరెక్ట్గా లారీ పెట్టారు ఇక్కడ. ఇలా లైన్ అవతలెట్టడం వల్లే మేజర్ యాక్సిడెంట్లు అన్నీ కూడా అయిపోతున్నాయి. మనకి ఎగ్జిట్ అయితే ఉందండి ఇక్కడ. బొంకులాగా అయితే ఆపాం కానీ ఇంకా ఎలాగో ఓనర్లు ఉండరు, వీళ్ళు కొట్టి అంత ఇది కూడా ఉండదు కదా. బస్సు ఉంది అంటే ఉండడానికి 3 గన్లు ఉన్నాయి, ఆ 3 వాడరంట, ఒకటే గన్ను వాడతారంట. బస్సు ఉంది, బస్సు అయిన తర్వాత బొలేరో ఉంది, దాని తర్వాత దోస్త్, దాని తర్వాత మంది. ఇవన్నీ ఎప్పటికీ అవుతారా బాబు, జాతీయ వెళ్ళిపోతాను మేము. ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కావాలి, వెళ్ళిపోయాము ఇంకో నీటి కొట్టించు. చలికి మామూలుగా ఉంటుందండి అట్లా. ఎనీవేస్ ఎలా ఉన్నా ఏం చేస్తున్నా కానీ మనకి మన బతుకు బండి నడాలంటే ముందు ఈ బండి నడాల్సిందే కదా. మనం వెళ్తున్నాం కదా, ఇన్ని ట్రిప్పుల్లో మనకి ఓ రోజైతే మనం కర్ణాటక కూడా వెళ్తామండి. కర్ణాటక వెళ్ళినప్పుడు మనం ఆ ట్రిప్ ఎలా ఉంటుంది, అక్కడ బార్డర్ ఎలా కడతాలి అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తానండి. మరి మన గురించి తెలిసిందే కదా, అన్నీ పిన్ టు పిన్ చెప్తామని. మరి అది మిస్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ బొంగ దగ్గరికి అయితే వచ్చాం. మరి ఎలా ఏమంటారు, ఇది ఓపెన్లోనే ఉందండి. ఇంకా ఇక్కడైతే కూడా తీసుకోవాలి, ఇంకా లేట్ అయినా ఏదైనా మళ్ళీ దాటేమంటే మనకి భయంగా ఉంటుంది. కొడుకున్నారు మన బండిలో అయితే డీజిల్ అయితే కొట్టిస్తామండి, వెళ్ళిపోదాం. ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి ఎంత దూరంగా ఉంది, 20 కొట్టేస్తే 3 పాయింట్లు వేసింది అంటే మొత్తం దాంట్లో ఆల్మోస్ట్ లీస్ట్గా అయిపోయినట్టు ఉందండి. ఇంకా అలాగన్నా కానీ 33,000 అంతేలే.
ఏం తెలుసు, ఎవరికి తెలుసు ఏం జరుగుతుందో ఏంటని. ఒక్కో దిక్కున ఇంకా ఇవి జరుగుతున్నాయి కదా ఫ్రాడ్లు. సర్లే అని చెప్పి ఇప్పుడైతే 20 కొంత అయితే కొట్టించాము. ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అమౌంట్ అయితే తీసుకుని ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకోవచ్చు కావాలి కొద్దిగా తిరిగిన తర్వాత. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇలాంటి కిరాలకు వచ్చినప్పుడు ఎదురు పెట్టుబడి ఎక్కువ పెట్టుకోకూడదండి. మరి అదైతే నా పాలసీ. మరి మీరేం చేస్తారో తెలీదు. సర్వీస్ రోడ్లో ఉన్నాం. సర్వీస్ రోడ్ నుంచి ఎక్కడ ఉంది, ఎక్కడో లైట్ వెళ్తున్నట్టుందండి. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. విజయవాడ అయితే వచ్చామండి. ఇప్పుడు విజయవాడ ఎన్ఆర్ రింగ్ రోడ్లో అయితే ఉన్నాం. లోడ్ చూడండి కరెక్ట్గా 2 లైన్లకి సరిపోయింది అలాగా. ఇదే లారీ డే టైంలో వచ్చుంటే ఇంక మొత్తం ట్రాఫిక్ అంతా దీని వెనకతలే ఉందండి. ఇంకా బాబోయ్ ఈ రోడ్డు కరెక్ట్గా పక్క నుంచి 2 లారీలు వెళ్తే అలాంటిది ఒక లారీకి సరిపోయింది. మనకి ఇప్పుడు సైడ్ ఇస్తాడు అండ్ ఈ రోడ్డు ఫాస్టెస్ట్ రోడ్ అన్నాడు. కాకపోతే ఈ లారీ తేవడం వల్ల మనకి లోయెస్ట్ రోడ్ అయిపోతుంది. మనం ఇంకా హైవే మీద అయితే ఒక 5 కిలోమీటర్లు అయితే వెళ్తామండి. ఇంకా తర్వాత దిగిపోతాం. ఇక్కడ కాజా టోల్ గేట్ ఉంటుంది కదా, అదైతే మనకి ఇంకా తగలదు. ఇంకా నంబర్ ఊళ్ళోకి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయమన్నారు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన ట్రిప్ అయితేనండి. మొత్తానికి ట్రిప్ ఏమవుతుందో ఏంటో తెలియదు కానీ ఏదో రిస్క్ అయితే చేసి అయితే ఒప్పేసుకున్నాను అడిగారే. ఒకటి ఏంటంటే నేను డబ్బుల గురించి అయితే ఆలోచించలేదు కానీ ఒక 20 రోజులు మనం ఎలా సర్వైవ్ అవుతాం ఏంటి అన్నీ కూడా ఒకవేళ నేను తిప్పలు పడ్డా కానీ నెక్స్ట్ మీరు ఇలాంటి కిరాయిలకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చూపెట్టడానికి కొంత అయితే ఈ ట్రిప్కి అయితే వచ్చానండి నేను. చూద్దాం, చెప్తాను కదా క్లియర్గా అంతా ఎంత మిగిలింది ఏంటో కూడాను. దాన్ని బట్టి నెక్స్ట్ నుంచి మీకు అర్థమవుతుంది అప్పుడు ఎంత కొప్పుకోవాలి ఏంటని. హైవే అయితే దిగిపోయామండి. ఇంకా పైనుంచి వెళ్తే 3 కిలోమీటర్లు తేడా అవుతుంది దానికి దీనికి. అలాగని చెప్పేసి ఇంచుమించు 120 రూపాయలు 150 రూపాయలు టోల్ గేట్ అయితే ఉందండి. అది బొక్కెట్టుకోం కదా మనం. సో అందుకని ఇలా వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కాదు ఇంకా ఎదరనుకుంటండి. ఆల్రెడీ మనం ఒకసారి రోడ్లో నుంచి వెళ్ళాం లోడ్ వేసుకొని. అప్పుడు చాలా ఇబ్బంది అయితే పడ్డాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎదరికి వెళ్ళక్కల మనం ఇలా వెళ్ళిన తర్వాత ఏ ఊరైతే వెళ్తుందో అక్కడే ఆగిపోవాలి. అందుకోసమని ఇప్పుడు మళ్ళీ ఆ ఊర్లోకి అయితే వెళ్తున్నాం. ఇంకా ఎదురు వెళ్ళేది ఇటుకల లోడు. ఆల్రెడీ మనకి దారిలో 2 ఇటుకలు కనిపించినాయి. ఎక్కడేరా బాబు అనుకుంటున్నాను. ఇక దాంట్లో జారిపోతున్నాయండి. ఆల్రెడీ ఇప్పుడు కూడా ఒకటి రెడీగా ఉంది జారిపోవడానికి. ఇలాంటప్పుడు ఏమవుతుందండి, వెనక నుంచి ఒకవేళ ఎవరైనా బండి వెళ్ళారనుకో అది ఎక్కిచ్చేసారనుకో ఊహించలేం కదా ఎలాంటి పరిణామాలు ఎదురవుతుందని. అది ఎదురైనాడయా పక్కకు తీసేద్దరు ఉండండి. ముందు మనం బండి పక్కకి పెట్టాలి. అక్కడ ఇటుకలు ఆడిపోయినాక లారీలోంచి ఇటుకలు పడిపోయినాయి. కాళ్ళు తీసుకొని ఇటుకలండి ఇటుకలు పడిపోయినాయి. కాళ్ళతో తీసుకోండి అంటుంది. అదిగో పోలేండి మనం చేయాల్సిన పని ఆవిడకి చెప్పేసాం. ఆవిడ కాళ్ళతో తీసుకుంటారు కదా, ప్రాబ్లమ్ సాల్వ్. బండలు పడరు, ఇటుకలు క్లియర్ అయిపోతాయి. వాళ్ళకన్నా టైంకి అయితే పెట్టేసాం. 5 కన్నా 10 నిమిషాల ముందే అయితే పెట్టామండి బండి. వస్తారంట, ఒక 10 నిమిషాల్లో వస్తారు ఉండమన్నారు. ఇలా పలానా ప్లేస్ దగ్గర ఉండమని చెప్పేసి అన్నాం. వాళ్ళు రాక కోసం వెయిటింగ్. ఈలోగా బండి మనం బాదుకుంటూ వచ్చాం కదా, ఒక 5 నిమిషాలు కొంచెం ఆడితే కూల్ అవుతుంది. తర్వాత అప్పుడు సెల్ఫ్ ఆపుకోవచ్చు. ఇంకా చిన్న నాపేద్దాం ఈలోగాను. లేదంటే మళ్ళీ పొద్దున్న అంతా తిరగాలనుకో ఇబ్బంది అయిపోద్ది కదండి. ఇప్పటి నుంచి ఇంకా 0 చేసాడు రీడింగ్. ఆరగిగో ఇంత అయింది ఇంత అయింది అని చెప్పేసి ఇంకా అప్ చెప్పాడు బండి అయితేని. బండి అప్ చెప్పడం అంటే మనమే తోలుతాలండి. రీడింగ్ ఒకటి అప్ చెప్తాం అంతే.
ఇలాగా రాసుకుందాం, మనం కూడా ఫోటో తీసుకుంటే గొడవ ఉండదండి. ఇంకా ఇక మళ్ళీ 5ంటికి రమ్మన్నారు కానీ వీళ్ళు ఆ ఊరు వచ్చేసిన తర్వాత మన బండి దగ్గర రావడానికి 6:15 అయింది. సరే అయితే చెప్పి కొనికేసాను. మనం ఇలాగా ఛార్జ్ అయిపోయాం, మన ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టేసాను. మనకు కనిపిస్తుంది కదా ఎదురు బండి వెళ్తుంది కదా, ఆ బండిని ఫాలో అవ్వాలి. మనకు గుంటూరు వెళ్ళిన తర్వాత మన బండిలోకి వచ్చేస్తారు. ఇంకా మనం అయితే ఇప్పుడు గుంటూరు ఆటోనగర్లోకి వచ్చాం. చూడండి లారీ హౌసింగ్లు అన్నీ. అంటే మ్యాక్సిమం మన వీడియోలు చూసే వాళ్ళకి ఒక 50% తెలిసి ఉంటుంది, 50% తెలియకుండా ఉంటుంది. వాళ్ళ కోసం అయితే ఇదండి. ఇంకా మొత్తం అన్నీ కూడా ఇంకా మన బల్లి కానీ ఏ బల్లి అన్నా స్పేర్ పళ్ళు కావాలితే ఇక్కడ అయితే దొరికేస్తాయి. మరి అన్న అయితే ఇక్కడ ఆగాడు. ఓ గుడ్ మార్నింగ్ గుంటూరు. వచ్చేసామండి గుంటూరు బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా మనవాడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. అలా వాళ్ళకి రీడింగ్ చెప్పేదాకా కూడా మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ అంటూ ఉండదండి. ఎందుకని ఎంత దూరం తీసుకెళ్ళినా మనకు బొక్క. తర్వాత నుంచి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇంకా వాళ్ళు ఎంత తిప్పించుకుంటే ఇంకా వాళ్ళ ఇష్టం. మనకు వెళ్తానే ఉంటుంది. వెళ్తానే ఉంటున్నాడు మనవాడు. రీడింగ్ ఫ్యాన్సీ రీడింగ్ అయ్యి ఇలా ఉందండి. మొత్తం 6లు 66,664. ఇప్పుడు 66 అవుతుందేమో. మరి వచ్చేసామండి ఇంక మరి ఇక్కడికి. అడ్డంగా తిప్పితే బొక్కబడేలా ఉంటుంది. ఇక్కడ చిన్న గల్లీ అన్నారు, ముందే అన్నారు. ఈ గల్లీ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు ఈ ఇసుక దాటించాలంటే బళ్ళు వాటి కింద ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అయితే లోడ్ చేయించుకోవాలి. మొత్తానికి సామాన్లు అయితే లోడ్ చేసుకున్నాం. లోడ్ చేసుకొని ఇంక ఇక్కడ నుంచి ఇప్పుడు అయితే హైదరాబాద్ అయితే వెళ్ళాలంట. రీడింగ్ అప్ చెప్పేసాం. మన టోల్గేట్లో 2500 బ్యాలెన్స్ అయితే అప్ చెప్పాం. అంటే మనకి మొత్తం ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి మళ్ళీ 2500 ఉండాలి. అప్పటి వరకు ఇంక ఇలా చూసుకుంటారు మనకి అన్నీ కూడాను. ఇప్పుడైతే గుంటూరులో ఉన్నాం. ఇంకొక మనిషి ఎవరో రావాలంట. వస్తే మనం బయలుదేరిపడమేనండి. ఇంకా ఇక్కడ నుంచి 360 కిలోమీటర్లు చూపెడుతుంది అక్కడ లొకేషన్ అయితే. ఇప్పుడు అక్కడికి అయితే వెళ్ళాలి. ఈ ట్రిప్లో మనకి ప్లస్ వచ్చేసి అంతా పేలేడే కాబట్టి ఇబ్బంది ఉండదు. మనకి దారిలో ఆర్టీఓలకు కానీ ఎవరికి అయితే ఇబ్బంది ఉండదు. ఇంకా అంతా సమానంగా ఉంది. లోడు ఓవర్లోడ్ కూడా కాదు. అలాగనే ఇంచుమించు ఒక 5 గంటలు 6 గంటలు వస్తుంది అంతేనండి లోడ్ అయితేనే. మనకి ఇబ్బంది ఏం లేదు. ఖాళీ బండి తిరిగినట్టు ఉంటుంది ఈ ట్రిప్ కూడా. ఇంకా ఇప్పుడు ఇంక ఎదురు ఎక్కడొక్కడ ఆగాలి. ఆగి టిఫిన్ చేసి ఇంక వెళ్ళాలి. మనం అయితే ఇప్పుడు చిలకలూరుపేటలో అయితే ఉన్నామండి. ఇక్కడ ఓ పర్సన్ అయితే వస్తారంట. అతని కోసం వెయిటింగ్. ఇప్పుడు అతను వచ్చిన తర్వాత ఎక్కించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఆ రోడ్డు కనిపిస్తుంది కదా, అలా వెళ్ళిపోవడం. ఇంకా హైదరాబాద్ దసరాపేట అలాగా. ఎక్కడన్నా మెయిన్ ఇదే సరాది ఎంగిద్దండి బాబు. ఎక్కడికక్కడ కరెక్ట్గా టిఫిన్ చేద్దాం కదా అని చెప్పి ఇలా ప్లేట్లోకి వస్తుందా టిఫిన్ ఇలాగా 6 కూడా చెప్పేసి బండి అట్టుగా ఉంది అయ్యి అని చెప్పేసి రోడ్డు పక్కకి పెట్టినా కానీ వాళ్ళు యూనియన్ అంటారు వెళ్ళకూడదంట, తీసేమన్నారు. వెళ్తున్నాం. మొత్తం అసలు ఎలా పడతాలో అయిపోయింది దుమ్ము. ఈ శీతాకాలం ఏమవుతుందంటే పడ్డ దుమ్ము వల్ల ఇంక బండికి అంటుకుపోద్ది చల్లగాలికి. చిరాగ్గా అయిపోయింది మొత్తం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంకెలాగా ఖాళీగా ఉంటాం కాబట్టి తుడుచుకోవాలి నీట్గా. మనం ఎప్పుడో కానీ తొడము తుడిచేమట్టుగా మాదిరిగా తొడకూడదు. మరి ఫుల్ నీట్గా ఉండాలి. ఇంకా మనమైతే ఇప్పుడు నర్సరావుపేటలో అయితే ఉన్నామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా స్తూపం. ఇది సేమ్ ఇంచుమించులో ఇలాగే అమలాపురంలో కూడా ఉంటుందండి. మరి ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయో కొంచెం కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇక్కడ రెండోసారి అండి చూడవి. అంటే ఫస్ట్ అమలాపురంలో చూశాను, నెక్స్ట్ అదే టైపు ఇక్కడ చూశాను. ఇంకా మనం ఇక్కడ నుంచి ఇంచుమించు 235 కిలోమీటర్లు ఉన్నదండి.
పిడిగిరాల 18 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి డైరెక్ట్ 229. పిడిగిరాలు ఇంకా 3 కిలోమీటర్లు అయితే ఉందండి. నల్లగొండ 114, హైదరాబాద్ 214. మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పక్కన ఎవరో ఒకరు ఉండేటప్పుడు కొంచెం ఇబ్బంది కింద ఉంటుంది తీయడానికి అయితేనే. అందుకోసం మీకు ఇంకా క్లారిటీగా అయితే చూపెడతలేదండి అంతా కూడా. టిఫిన్ అయితే చేస్తాము. టైం 10:30 అయింది. నుంచి మ్యాక్సిమం దగ్గరగా అయితే వెళ్ళిపోతాం భోజనం టైంకి అయితే అనుకుంటున్నాం. మరి ఏ టైం అవుతుందో చూద్దారండి. మరి ఇంకా బండిలో డీజిల్ ఒకటి కట్టించాలి. మళ్ళీ 2 పాయింట్లకు వచ్చేసింది. 760 అంటే 96 కిలోమీటర్లు వచ్చాం మనం గుంటూరు దగ్గర నుంచి. వీళ్ళకి ఎట్టినప్పటి నుంచి 96 కిలోమీటర్లు వచ్చాం. మనం అయితే ఇప్పుడు కరెక్ట్గా ఆంధ్ర తెలంగాణ బార్డర్లో అయితే ఉన్నామండి. కరెక్ట్గా పల్నాడు జిల్లా ముగింపు. ఇంకా అటు నుంచి వచ్చినా కానీ రివర్ ఉంటుంది, ఇటు నుంచి వచ్చినా ఇది ఉందండి. దేని సిమెంట్ ఫ్యాక్టరీయా? అంతా అయితే అన్న వస్తున్నాడు. అన్న కూడా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఇన్స్టాగ్రామ్. మీరు ఎప్పుడైనా చూస్తే కనుక కొంచెం కామెంట్ అయితే చేయండి. సింగిల్ ట్రిప్ తీసుకుంటే సరిపోతుంది. వారం రోజుల వరకు పనిచేస్తుంది కాబట్టి. మళ్ళీ వచ్చినాను. లొకేషన్ కూడా వాడపల్లి. ఇది మొత్తం స్పీడ్ తీయలేదు. అలా వచ్చి ఆగితే సరిపోతుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి ఆగిపోతే సరిపోతుంది. బయట కూర్చున్నాడంటే మళ్ళీ వీడికి మామూలు ఇవ్వలేము. అయితే తీసుకున్నాం. మనం చూసాం, అశ్వరాపేట చూసాం, కోదాడ చూసాం. ఇదైతే ఫస్ట్ టైం చూడడం. ఈ 3 కన్నా మనకైతే చాలా మంచిగా అనిపించిన వాటర్ అయితే ఇదేనండి. కరెక్ట్గా 200 అయితే 200 తీసుకున్నారు. మన దగ్గర రూపాయి కూడా యాక్టివ్ తీసుకోలేదు. మంచిగా మాట్లాడారు, వాటర్ ఇచ్చారు, జాతికి వెళ్ళమని చెప్పారు. మంచిగా అనిపించింది. ఎలా ఉన్నారంటే మనకి ఆగాలి లేదు వాటర్ కట్టాలని అనిపిస్తుంది. ఏ లేదు మళ్ళీ ఒక్కొక్క దిక్కునేమో మామూలు ఇవి అనేటప్పటికి ఇంకా డ్రైవర్లు కూడా ఆగడం అనేసి ట్యాక్స్ కట్టకుండా కూడా పోతారు. అలా కూడా గవర్నమెంట్ కొంచెం బొక్క అయితే ఆడిపోద్ది. మనం రాశి గోల్డ్ అంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఇలా రాకుండా లక్ష రూపీస్ అంటారు ఇప్పుడు. రోడ్ కూడా మొన్న ఇంపోర్టెడ్ అది అంటారు. ఈ ఏరియాకి అయితే ఫస్ట్ టైం అయితే మనం రావడమేండి. మన ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా మనం విజయవాడ నుంచి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ టైం నల్గొండ బాగున్నదండి. ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. ఇంకా ఇది జరిగితే ఇంక కింద ఇంకెక్కడ తిరగక్కలేకుండా పైనుంచి అలా వెళ్ళిపోవచ్చు. దీంట్లో కూడా రెడ్ వెలిగేసింది. తైలం కొట్టి ఇచ్చేద్దాని. మనం అయితే ఇప్పుడు నార్కెట్పల్లి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఏంటంటే 1:30కి వీళ్ళు నమాజ్ చేసుకుంటారండి అన్నాలు అయితే. అందుకోసం అని చెప్పి ఇక్కడ మసీద్ అయితే ఉందని ఆపాను. ఈలోగా పైన తమ్ముడు ఎండ బాగా కొట్టేస్తుంది, బరం కట్ట అన్నారా. సర్లే అయితేనే ఈలోగా అన్న మీరు వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారండి, నేను ఈలోగా బరం కట్టేస్తానని చెప్పేసి అన్నాను. కడుతున్నాం ఇప్పుడు. మొత్తం మనకి స్టాండ్ చేపించాం, చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పటికప్పుడు మనకి. నిజంగా కిరాయిలు చెప్పడంలో కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు డౌట్గా ఉన్న వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నారు, ఇలాంటివి ఉంటే మనకి ఇబ్బంది ఉండదు కదా అన్ని టైప్లో. ఇప్పుడు వారు బాగా తోడేస్తే మన పని అయిపోద్ది. వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేసి
అది బండిలో డీజిల్ అయితే కొట్టించుకొని చలో హైదరాబాద్. ఇంకా 140 కిలోమీటర్లు అయితే ఉందండి ఇక్కడ నుంచి.